ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హైడ్రా అధికారులు మరోసారి రంగంలోకి దిగారు. హైదరాబాద్ శివారు నారపల్లి దివ్యనగర్లోని నల్లమల్లారెడ్డి కాలేజ్ సమీపంలో జేసీబీలు కూల్చివేతల పనులు చేపట్టాయి. పలు వెంచర్ల చుట్టూ పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్ నిర్మించారని, దీంతో తమకు దారి లేకుండా పోయిందని హైడ్రా అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో భారీ పోలీస్ బందోబస్తు నడుమ 8 హైడ్రా బృందాలు కూల్చివేతలు చేపట్టాయి. దివ్యనగర్ లేఅవుట్ చుట్టూ ఉన్న ప్రహారీ గోడను కూల్చేశారు. లేఅవుట్ చుట్టూ అక్రమంగా ప్రహారీ గోడను నిర్మించి అనుమతించడం లేదంటూ నల్లమల్లారెడ్డిపై ప్లాట్ల యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులతో జనవరి 8న హైడ్రా కమిషనర్ పరిశీలించారు. 23న హైడ్రా కార్యాలయంలో ఇరుపక్షాలతో కమిషనర్ చర్చించారు. ప్లాట్ యజమానులను బెదిరించడమే కాకుండా సర్వే నెంబర్ 66లో 6.06 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా నల్లమల్లారెడ్డి కబ్జా చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దాంతో ఇవాళ కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి కూల్చివేతలకు సంబంధించి ప్రేమ్, నల్లమల్లారెడ్డి పాత్ర ఎంత ఈ ఆక్రమణలో, ఎంత ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది, ఏ ఫిర్యాదు చేశారు ప్లాట్ యజమానులు? థ్యాంక్ యూ చక్రి. ఈ ప్రస్తుతం ఏదైతే పోచారం మున్సిపాలిటీ పరిధిలో జరిగినటువంటి హైడ్రా కూల్చివేతలు కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క హైడ్రా కూల్చేసినటువంటి కూల్చివేతల్లో ప్రస్తుతం ఇక్కడ నల్లమల్లారెడ్డి కాలేజీకి సంబంధించినటువంటి యజమాని నల్లమల్లారెడ్డి పేరు కూడా ఎక్కువగా వినిపిస్తున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి దివ్యానగర్ లేఅవుట్ కు సంబంధించి ఈ యొక్క చుట్టూ కూడా అక్రమంగా కాంపౌండ్ కూడా నిర్మించారని చెప్పేసి కూడా హైడ్రాకు పలుమార్లు ఈ స్థానికంగా ఉన్నటువంటి నివాసితులు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక కాలనీవాసులు కూడా దీనిపై ఫిర్యాదు చేసినటువంటి సందర్భాలు ఉన్న నేపథ్యంలో కూడా దీనిపై స్పందించినటువంటి హైడ్రా కమిషనర్ కూడా సమగ్ర విచారణ నిర్వహించిన తర్వాత కూడా ఈ యొక్క కూల్చివేతలను కూడా చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఈ యొక్క దివ్యానగర్ లేఅవుట్ సమీపంలో ఉన్నటువంటి ప్రస్తుతం నల్లమల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ కూడా దీనికి ఆనుకుని ఉంటాయి. ఆ తర్వాత నల్లమల్లారెడ్డి నివాసం కూడా ఇందులోనే ఉన్న నేపథ్యంలో కూడా అటు నల్లమల్లారెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డును కూడా కబ్జా చేసి అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్లడానికి అవకాశం కూడా లేకుండా ఉండేందుకు కూడా ఒక మధ్యలో ఈ యొక్క రోడ్డు మధ్యలో కూడా గోడను కూడా నిర్మించారని చెప్పి కూడా ఈ యొక్క స్థానికులు తెలియజేస్తున్నారు. దాంతో పాటుగా దీనిపై పూర్తిగా ఈ యొక్క దివ్యానగర్ లేఅవుట్ సంబంధించి సుమారుగా 200 ఎకరాల్లో విస్తరించినటువంటి ఈ యొక్క లేఅవుట్ లో కూడా సుమారుగా 30% వరకు నల్లమల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులే ఉన్నాయి. అయితే ముఖ్యంగా దీంట్లో సంబంధించి ఈ యొక్క లేఅవుట్ కి ఉన్నటువంటి అటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఒకవైపు కవాచారి సింగారం అలాగే ఏకశిల కాలనీకి 2 కాలనీల మధ్యలో కూడా అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్లకుండా ఉండేందుకు కూడా గోడ నిర్మించారు. దాంతో పాటుగా కూడా చుట్టూ సుమారుగా ఈ యొక్క 200 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్ చుట్టూ కూడా ఈ యొక్క గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా కూడా చుట్టూ ప్రహారీ గోడ కూడా అక్రమంగా నిర్మించారని చెప్పేసి కూడా కంప్లైంట్లు వెళ్లిన నేపథ్యంలో కూడా దీనిపై స్పందించినటువంటి రంగనాథ్ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దీనిపై పూర్తిగా సమగ్ర విచారణ చేయడంతో పాటుగా కూడా దీనిపై ఇరు వర్గాలను కూడా కూర్చోబెట్టి మాట్లాడారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత కూడా దీనిపై ఉన్నటువంటి అంశాల నేపథ్యంలో డిస్కషన్ చేసిన తర్వాత కూడా ఈ యొక్క నిర్మాణాలను కూడా చుట్టూ ఉన్నటువంటి ప్రహారీ గోడలు కావచ్చు అలాగే ఏదైతే ఈ 2 కాలనీల మధ్యలో వెళ్లకుండా ఉండేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కాలనీలో మధ్యలో ఏర్పాటు చేసినటువంటి గోడలు కూడా కూల్చేశారు. దాంతో పాటుగా కూడా ఈ యొక్క ముఖ్యంగా ఏదైతే ఈ ఏరియాలో ఉన్నటువంటి ఇతర ప్లాట్లను కూడా అమ్ముకోవాలంటే ఖచ్చితంగా ఆయన పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఫిర్యాదులు వెళ్ళాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం దీనిపై స్పందించడానికి ప్రస్తుతం మనకు నల్లమల్లారెడ్డి కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి ఒక ఆరోపణలపై ఎలా స్పందిస్తారో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రస్తుతం హైడ్రా మీ యొక్క కాలనీలో ఈ కూల్చివేతలు చేపట్టింది, దాంతో పాటుగా కూడా మీరు అక్రమాలు చేశారు, ఈ యొక్క అక్రమంగా కూడా ఈ గోడలను కూడా నిర్మించారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తాయి, దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఎవరైనా అక్రమ చేసిన రుజువు చేయగలిగితే దీనికంటే దాని సిద్ధంగా ఉన్నాను. నంబర్ 1 నల్లమల్లారెడ్డి అని మొన్న నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కూడా చెప్పాను, యూ డోంట్ నో వాట్ ఈజ్ నల్లమల్లారెడ్డి. ఇఫ్ దీస్ ఫెలోస్ హూ హ్యావ్ కంప్లైంట్ ఇఫ్ యూ ఫైండ్ ఇట్ ఫాల్ట్ ముక్కు రాయిస్తావని అడిగిన. ఎక్కడ
అంతకుముందే మీ నోటీస్కి నేను జవాబు రాసినంటే నేను చదవలేదన్నాడు. మరి చదవకుండా హౌ ఆర్ యూ లీడింగ్ సచ్ ఎ బిగ్ ఆర్గనైజేషన్ కమింగ్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ ఫెలోస్ హియర్? సో దట్ హ్యాస్ హ్యాపెండ్. దెన్ ఐ వెంట్ టు హైకోర్ట్. హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏం చేసింది, ఫ్రెష్ ఎంక్వైరీ, దాన్ని సెట్ అసైడ్ చేసి ఫ్రెష్ ఎంక్వైరీ చేయమన్నది. అది నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఫ్రెష్ ఎంక్వైరీ చేయమంటారు. ఎంక్వైరీ ఏం చేసిండు, ఇది పర్సనల్ హియరింగ్ అని పెట్టిండు. పర్సనల్ హియరింగ్ కు నేను ఈ కట్టంతా పట్టుకొని పోయాను. ఎక్కడ రా అరే, అవన్నీ ఉన్నాయి. మీరు మీ దగ్గర ఉన్న ఆధారాలు సమర్పించిన తర్వాత కూడా హైడ్రా కమిషనర్ స్పందించలేదంటారు? దాన్ని ఏం చేసిండు, ఇక్కడ ఎవడైతే కంప్లైంట్ చేసిండో ఈ కంప్లైంట్స్, వీళ్ళంతా కంప్లైంట్స్, వీళ్ళు చేసిన వాళ్ళు చాలా ప్రయారిటీ ఇచ్చి, అంటే ఇదంతా ఆయన ఇది నిజంగానే మంచిగా ఉన్నది చెడ్డ ఉన్నది కాకుండా దట్ ఫెలో వాజ్ ప్రీ కంక్లూడెడ్. నేను రాజకీయం ఎందుకు చెప్పాలి, పెద్ద పెద్దోళ్ళే నల్లమల్లారెడ్డి 36 నుంచి కాపాడుతాడు కాబట్టి మింగుదామని వస్తే కాపాడిండు, అనవసరం నన్ను మింగనీయలేదనే కోపం. తర్వాత డైరెక్ట్ డైలాగ్ కూడా తెలుసు నాకు, ఏమయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వ్యాపారం చేస్తారు, మాది మాకు ఇస్తే మేము ఊకోమంటాడు. ఈ పక్కనే అసైన్ ల్యాండ్స్ ఉంటాయి, ఏకశిల మొత్తం అసైన్ ల్యాండ్స్, వాడు పైసలు ఇస్తేనే జరిగిపోద్ది. ఈ పక్కన ఏకశిల నగర్ అని ఉన్నది. ఈ ఏకశిల నగర్ పరిస్థితి ఏం తెలియకనా కుక్క దింపని వేస్తారు, తన్నుకుంటారు గుదుకు. మన ఈటల రాజేంద్ర కూడా వచ్చి చేసిండు. ఇక్కడ ఇదే వినండి, వాడు ప్రూవ్ చేయగలిగితే సంతోషం. నేను ఆక్రమించి నేనేం చేస్తా దాన్ని. ఇప్పుడు ఇవన్నీ ప్లాట్లు, ఎవడెవడే జాగలు. వాట్ ఐఎమ్ కన్సర్న్ అంటే నాకేమొస్తుంది దాంట్లో, లేదు జాగా. అక్కడ 150 ఎకరాలు ఒక్క గుంట ఉంటే వాళ్ళ సర్వే రిపోర్ట్ ప్రకారంగా దిల్కి ఇచ్చిన దాని ప్రకారంగా ఇట్ ఈజ్ 120 ఎకరాల 17.5 గుంటలు ఉన్నది. అర్థమైందా? ఆ 7 గుంట అది కూడా ఎక్కడిది అని అంటే అక్కడ మూలకు నాకు ప్లాట్లు ఉండే. ఈ ఎస్సీలు నా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసి, సార్ మేము సబ్సిడీ బాగా దోకున్నాం, అది మీకు మాకు ఇవ్వండి అంటే, వదిలిపెట్టండి సార్ అంటే నేను వదిలిపెట్టింది అది. ఖచ్చితంగా ప్రొసీడ్ అవుతాం. రంగనాథ్ అనే అతను ప్రిజుడిస్ అయ్యి 1 సైడెడ్ చేసి ఇది కూలగొట్టిండు. నా పట్టా ల్యాండ్, దీని నుంచి రోడ్డు ఉండదు, ఈ పట్టా ల్యాండ్ కాదంటాడు, ఇది ఏదో ఏకశిల నగర్ ల్యాండ్ అంటాడు. ల్యాండ్ అని మాట్లాడాలి కదా నాతోటి, మాట్లాడిన డాక్యుమెంట్స్ చూడాలి కదా. దీస్ ఆర్ ది డాక్యుమెంట్స్ అవైలబుల్. ఈ పట్టా ఇది 21 గుంటాస్. లేదు సార్, లేదు సార్, ఈ ఊరు బార్డర్ సార్. ఇది ఇక్కడ వరకు కాచమా సింగారం, ఇటువైపు కొర్రెంలది 39 గుంటలు నా ల్యాండ్. ఇది నా పట్టా సర్టిఫికెట్. ఇగో ఇక్కడ 21 గుంట ఉంటుంది. ఇది చూడండి, ఖాతా నంబర్ ఇది ఉంటుంది. ఇది చూసారా, 21 గుంటాస్ 739A. ఎప్పటి నుంచి ఉన్నది, చాలా కాలం నుంచి ఉన్నది. నాకు ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఎప్పుడమ్మా, 2001. హౌ కుడ్ యూ, ఏదైనా గుడిసేవాడు ఉన్నా అనుకుందాం సార్, మన సొంత గుడిసె నువ్వు కూలేస్తావా? ఏది లేదు, ప్రెజుడిస్ అయ్యి ఎక్కడెక్కడి నుంచో ఏదో ఒత్తిళ్లతో చేసినారు అనుకుంటున్నా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ ఇట్, ఈజ్ గోయింగ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. అయితే చూస్తున్నాం కదా, ఏదైతే ప్రస్తుతం ఈ యొక్క హైడ్రా చేపట్టినటువంటి ఒక కూల్చివేతల నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నల్లమల్లారెడ్డి కూడా స్పందించారు. ఏదైతే ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడిన సందర్భంలో కూడా తన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా చూపించేప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా అక్రమంగా ఈ యొక్క కూల్చివేతలు కూడా హైడ్రా చేపడుతుందని చెప్పేసి కూడా నల్లమల్లారెడ్డి ఆరోపిస్తారు. దాని తర్వాత కూడా దీనిపై లీగల్ గా కూడా తను ప్రొసీడ్ అవడానికి సిద్దమవుతున్నట్టుగా కూడా తెలియజేస్తుంది చక్రి.